హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న రెసిపీ పీటా బ్రెడ్. ఇది ఎలా చేసుకోవాలి, దీని పీటా బ్రెడ్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటో ముందుగా చూద్దాం. 2 cups ఆఫ్ వీట్ ఫ్లార్ తీసుకోండి. ఇది నేను హోల్ వీట్ ఫ్లార్తో చేస్తున్నాను. దాంట్లో ఒక 1 teaspoon వచ్చి షుగర్ వేసుకోండి, ఒక 1/2 teaspoon వచ్చి సోడా వేసుకోండి, ఒక 2 tablespoons వచ్చి పెరుగు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 tablespoon వచ్చి ఆయిల్ వేసుకొని మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి వాటర్తో. దీంట్లో సాల్ట్, సోడా, ఇప్పటివరకు వేసింది షుగర్ కొంచెం, పెరుగు వేసాం, అంతేనండి. హోల్ వీట్ పీటా బ్రెడ్ ఇది ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు ఇట్లా బాగా కలిపేసుకుంటా ఉంటే మనకి చక్కగా ఆయిల్ అంతా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి మనకి ఫ్లేకీగా అంటే పొంగటానికి బాగా వస్తుంది. సో మనం పిండిని మన చపాతీ డో ఎలా కలుపుకుంటామో కొంచెం అట్లానే కలుపుకోవాలి. బాగా కొంచెం ఎక్కువగా కలుపుకొని మద్దన చేసి పెట్టాలి. గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటా. ఈ పీటా బ్రెడ్ వల్ల యూజెస్ ఏంటి అంటే, మనం సోడా వేయటం వల్ల చక్కగా పాకెట్స్ వస్తాయండి. ఆ పాకెట్స్ వస్తాం వల్ల దీన్ని పీటా బ్రెడ్. అది కూడా కాకుండా ఇది నేను హోల్ వీట్తో చేస్తున్నాను. జనరల్గా అయితే ఇది మైదాతో చేస్తారు, బట్ నేనైతే హోల్ వీట్తో చేస్తాను, కొంచెం హెల్దియర్ వర్షన్ అని చెప్పి. సో అట్లాగా బాగా కలుపుకోండి. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. మనం కాసేపు అట్లా పక్కన పెట్టి వదిలేస్తాం కదండి, అప్పుడు మనకి మళ్ళీ కరెక్ట్గా డో ఫామ్ అవుతుంది. అప్పుడు కొంచెం కావాలంటే పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనకి పిండి అయితే మద్దన చేస్తూ ఉంటే మనకి పిండి ఇలా తయారవుతుంది. మీకు చూస్తూ ఉండండి, చక్కగా అది సాఫ్ట్ డో లాగా అయిపోతుంది. సో ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఓకే, దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక అరగంట అలా వదిలేద్దాం. అరగంట టు 1 hour వదిలేసేయండి. మూత పెట్టేసి దీన్ని మనం తర్వాత బ్రెడ్లా పీటా చపాతీలా చేసుకొని కాల్చుకోవటమేనండి. ఇది చేసుకొని దీంట్లో మనం ఫలాఫల్స్ కానీ లేకపోతే చికెన్ కానీ ఏదైనా మనం దీంట్లో వెజిటబుల్స్తో సహా పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటుందండి. అందుకని నేను హోల్ వీట్తో చేస్తున్నాను. హోల్ వీట్తో చేస్తే వస్తుందా రాదా నో ఈస్ట్ కూడా వేయలేదు. సో ఓవెన్ లేదు, అవన్నీ లేకుండా సోడాతో వేసి చేస్తే వస్తుందా రాదా అని ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది పాకెట్స్. సో మనం హోల్ వీట్ పీటా బ్రెడ్స్ చేసుకోవచ్చు. అందుకని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. ఇట్లాగా మనం జాగ్రత్తగా చపాతీలాగా రోల్ చేసుకొని, కొంచెం థిక్గా ఉండాలండి. మన చపాతీలాగా కొంచెం పలచగా చేసుకోకూడదు. మీకు చూస్తూ ఉండండి, నేను థిక్గానే చేస్తున్నాను. అలా థిక్గా చేసుకొని కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట. మందంగా చేసుకొని మనం వీటిని కాల్చుకోవటమే. అన్నీ ఒకసారి చేసి పెట్టేసుకొని కాల్చుకునేటప్పుడు 2 వైపులా కాల్చుకొని లైట్గా పక్కవైపు తిప్పుకొని కొంచెం నెయ్యి వేసుకొని, వేసుకోపోయినా పర్వాలేదు, నేను నెయ్యి వేసుకున్నాను. బాగా పొంగాలన్నమాట. పొంగే వరకు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మరీ అలా అని లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు హైలో పెట్టండి. మీడియం టు హైలో పెట్టి అలా 2 వైపులు చక్కగా కాల్చుకోండి. కొంచెంగా నెయ్యి వేసుకొని అలా కాల్చుకునేటప్పుడు మనకు అదేంటి అంటే పొంగినప్పుడు మీరు చూస్తారు ఎలా పొంగుతుంది అనేది. అలా పొంగుతుంటే మనకి పాకెట్స్ వస్తాయండి. ఆ పొంగటం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇట్లాగా మనం అన్నీ చేసుకుందామండి. పీటా బ్రెడ్స్ చేసుకున్నప్పుడు మనం తర్వాత కట్ చేసుకుంటే హాఫ్కి మనకి పాకెట్స్ ఉంటాయి 2 వైపులా. ఆ పాకెట్స్ ఇదిగోండి ఇలా చక్కగా పొంగితే, అంత పొంగినా సరిపోతుందండి. అలా మనం కట్ చేసుకున్నప్పుడు మనకి పాకెట్స్ వస్తాయి. ఆ పాకెట్స్లో మనం వెజిటబుల్స్ని ఫిల్లింగ్ చేసుకుంటాం. వెజిటబుల్స్ని, ఫలాఫెల్ని, లేకపోతే చికెన్, అదిగోండి అలాగా వస్తాయి. అదండి మన పీటా బ్రెడ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.